హాయ్, నేను మీ ఎంసీఏ అంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ కాదు, మిడిల్ క్లాస్ అబ్బాయి. సో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కంటెంట్ క్రియేటర్కి యూట్యూబ్లో ఒక మంచి స్టూడియో పెట్టుకొని ఉంటుంది. అలాంటి స్టూడియో నేను క్రియేట్ చేయడానికి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశాను, ఆ స్టూడియో ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్, యూట్యూబ్లో మనం ఇది థర్డ్ వీడియో రికార్డ్ చేస్తున్నాం. ఇది థర్డ్ వీడియోకి స్టూడియో సెటప్ చూపిస్తున్నాను ఆలోచిస్తున్నారా? ఆల్మోస్ట్ 7 years అయింది యూట్యూబ్ వీడియోస్ తీయడం స్టార్ట్ చేసి. బట్ ఆ ప్రాసెస్లో ఇది సెకండ్ ఛానల్. ఫస్ట్ ఛానల్ ఫెయిల్ అయ్యింది. ఆ ఫస్ట్ ఛానల్ ఫెయిల్ అవ్వడం వల్ల మళ్ళీ ఇంకో సెకండ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ ఛానల్లో మ్యాక్సిమం అన్ని కంటెంట్ పోస్ట్ చేస్తూ వస్తున్నా. అలాగే ఇప్పుడు దాంతో భాగంగానే మన స్టూడియో ఎలా ఉంది, ఏంటి మొత్తం కూడా చూపిద్దామనేసి రికార్డ్ చేస్తున్నా. సో ఇది చూసారంటే డిజిటెక్ స్టాండ్ ఒకటి ఉంది ఇక్కడ. మామూలుగా పైన ఉన్నది మొబైల్ హోల్డరు, జస్ట్ ఇది మొబైల్స్ పెట్టడానికి. అండ్ అలాగే ఇంకో స్టాండ్, ఇది కెమెరా హోల్డ్ చేయడానికి. అలాగే ఇది ఒక లైట్ స్టాండ్ అనమాట. ఇక్కడ ఉన్నది గోడెక్స్ లైట్. కంప్లీట్గా ఇంతకుముందు ఛానల్లో ఇవంతా లేదు. అండ్ అలాగే అంత లైటింగ్ కూడా ఉండేది కాదు, జస్ట్ ఏదో లైటింగ్ వచ్చేది. ఆ లైట్ అనేది చాలా బాగుంది చూడడానికి. మొత్తం అంటే ఒక మంచి లుక్ ఇస్తుంది, మన స్కిన్ కూడా సెట్ అవుతుంది. డ్యూయల్ కలర్ ఉండడం వల్ల మనం ఈజీగా మోడ్స్ చేంజ్ చేసుకొని మనకి ఎంత కావాలంటే అంత సెట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దానికి ఒక రిమోట్ ఇచ్చాడు. ఆ రిమోట్ ఇదిగోండి, రిమోట్ అయితే ఇది ఇచ్చాడు. దీంతో యూజ్ చేసి మనం ఆన్ ఆఫ్, మనకి ఇంటెన్సిటీ ఎంత కావాలి, దాంతో మళ్ళీ డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. ఆ మోడ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. నా బ్యాక్గ్రౌండ్లో అయితే ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం కబోర్డ్స్ ఉంది. ఈ కబోర్డ్స్ థింగ్స్ ఉన్నాయి. ఆ థింగ్స్ అన్నీ కూడా పర్సనల్ థింగ్స్ ఉన్నాయి. రికార్డ్ చేసుకునేటప్పుడు వేసుకోవడానికి కానీ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ మన స్టీవ్ జాబ్స్ ఉంటాడు. స్టీవ్ జాబ్స్ ఒక కోట్ ఉంటుంది. ఇప్పుడు నా వర్క్ డెస్క్ పైకి వెళ్దాము. ఆ వర్క్ డెస్క్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తా. అంత పెద్దగా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, ఒక రేంజ్లోనే ఉంటుంది. ఇదే మన భుజముండ. అండ్ ఇది నా ఫేవరెట్ థింగ్ అనమాట, యాపిల్కి సంబంధించిన మ్యాక్బుక్. అయ్యో నేను సరిగ్గా చూపించలేకున్నా. మ్యాక్బుక్ ఇది i7 ప్రాసెసర్. ఇది 64 GB 1 TB హార్డ్ డిస్క్ ఉంది. సో ఎడిటింగ్కి మొత్తం కూడా కంప్లీట్గా దీన్నే యూజ్ చేస్తున్నా. చాలా బాగా అయితే ఉంటుంది. మామూలు విండోస్ ల్యాప్టాప్లో అంటే విండోస్ కానీ మనం నార్మల్గా మిగతా ల్యాప్టాప్స్ ఉంటుంది కదా, వాటితో పోల్చుకుంటే వీటిలో అయితే మనకి ఎటువంటి ల్యాగ్ కానీ నేను ఇప్పటివరకు అబ్జర్వ్ చేయలేదు. రెండరింగ్ స్పీడ్ కానీ చాలా ఫాస్ట్ ఉంది. 4 GB గ్రాఫిక్స్ కార్డ్ ఉంది. అలాగే దీంతోపాటు ఇది లాగిటెక్ మౌస్. ఈ లాగిటెక్ మౌస్లో మనం షార్ట్ కట్స్ అయితే చాలా యూజ్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 బటన్స్ ఉన్నాయి. 2 వీల్స్ ఉన్నాయి. సో ఎడిటింగ్కి కానీ లేదంటే గేమింగ్ ఆడే వాళ్ళకి కానీ, సో వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. స్పెసిఫిక్గా చెప్పాలంటే ఎడిటర్స్కి అయితే చాలా బాగుంది. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి చెప్పాలంటే. షార్ట్ కట్స్ని ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క బటన్కి ఒక్కొక్క షార్ట్ కట్ పెట్టుకోవచ్చు. నార్మల్ మౌస్లో అయితే మనకి ఒక మ్యాక్సిమం 2 బటన్స్ ఉంటుంది, కానీ ఇందులో ఆల్మోస్ట్ ఒక నియర్లీ 7 or 8 బటన్స్ ఉన్నట్టుంది. ఇది ఎడిటింగ్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. దీని కాస్ట్ నాకు తెలిసి 8,000 ఏమో ఉన్నట్టుంది. బట్ ఎక్కువ నేను ఇన్వెస్ట్ చేసింది అయితే ఈ ల్యాప్టాప్ పైన. ఫస్ట్ ఇది చూపిస్తాను. ఫస్ట్ వెయిట్ పైన ఉంది 1 TB 64 GB. సో మ్యాక్సిమం దీనికే ఇన్వెస్ట్ చేశాను. సో కిడ్నీలు అమ్ముకోవాలి, ఒక కిడ్నీ ఇది. సో నా ఇన్వెస్ట్మెంట్లో మ్యాక్సిమం మ్యాక్బుక్కే ఇన్వెస్ట్ చేశాను. ఆల్మోస్ట్ 2.5 వరకు వెళ్ళింది దీనిపైన ఇన్వెస్ట్ చేయడం. అది వర్త్ ఇట్ అనమాట. లైక్ అనుకుంటాం ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాము అనేసి, అంటే ఎందుకు ఇంత కాస్ట్ ఉందనేసి. కానీ వాడేటప్పుడు తెలుస్తుంది ఎందుకు అంత రేట్ ఉంది అనేసి. అబ్బా చెయ్యి నొప్పేస్తుంది, అయ్యో. బట్ లాగ్ అయితే ఉండదు, చాలా స్మూత్గా ఉంటుంది. ఎక్కడ కానీ స్టక్ అవ్వడం అన్నది కానీ నేనైతే అబ్జర్వ్ చేయలేదు ఇప్పటివరకు. బట్ ఆ విండోస్ ల్యాప్టాప్, ఆ విండోస్ అది ఓఎస్ ఆపరేటింగ్ అయిపోతుంది. కానీ డెల్ కానీ మిగతా ఏవైనా వాడుతున్నప్పుడు
అది స్టక్ అవుతూనే అంటే అది స్టక్ అవుతూనే ఉంటుంది చెప్పను, బట్ చాలా కొంచెం లేట్ అనుకోవచ్చు. బట్ మ్యాక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక ఇంకో ల్యాప్టాప్, దీంతో ఏం అంత చేయట్లేదు ఇది. అండ్ ఇంకొక బుజ్జి ఇది కెమెరా, సోనీ M3 కెమెరా, 24 మెగాపిక్సెల్ అనుకుంటా. లెన్స్ వచ్చేసి 3.5 ఫోకల్ లెంత్, అంటే 24/70 అనుకుంటా లెన్స్. ఇది ఒక 1.5 మ్యాక్సిమం. ఇది కొంచెం ఇదిగా కొంటే ఆల్మోస్ట్ 1.75 పడుతుంది, బట్ మనకు 1.5 లెన్స్ ఇంక్లూడింగ్ లెన్స్. బయట షూట్ కానీ తర్వాత ఇప్పుడు ఎంత కెమెరాలో అంటే ఐ మీన్ ఫోన్లో తీసిన కొన్ని షార్ట్స్ అనేది బయట, ఇప్పుడు నార్మల్గా రూమ్లో కూర్చొని తీసే షార్ట్స్కి బయట వెళ్ళి సినిమాటిక్గా లేదంటే ఒక యాడ్ డిజైన్ కానీ ఏదైనా ఒక పర్ఫెక్ట్ షూట్ ఏదైనా చేయాలంటే ఫోన్లో అంత అక్యురసీగా రాదు, బట్ కెమెరాలో అయితే చాలా బాగా వస్తుంది. అది కెమెరా. ఇంకేముంది, ఇంకా నేను కొనడానికి ఏం లేదు. బట్ ఇప్పుడు నేను రికార్డ్ ఇంకోటి ఉంది మర్చిపోయా. ఇక్కడది మైక్, DJI మైక్. ఇంతకుముందు అయితే బోయా వాడాను స్టార్టింగ్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు. పాత ఛానల్లో ఉంటుంది, అన్బాక్సింగ్ అని ఓపెన్ చేసా. బట్ ఇప్పుడు ఇవేవి కూడా నేను అన్బాక్స్ చేయలేదు, అన్నీ కూడా డైరెక్ట్గా ఓపెన్ చేసేసి ఇంకా వాడడం మొదలుపెట్టా. స్టార్టింగ్ అయితే బోయా మైక్ వాడాను కదా, సారీ డస్ట్ ఉంది ఏదో కంటే ముందు వస్తే దానిలో అన్నాను. DJI మైక్ అయితే బోయా మైక్ కొన్నాను చెప్పాను కదా స్టార్టింగ్లో. బోయా మైక్లో స్టార్టింగ్ బిగినర్గా ఉన్నప్పుడు అది కొన్నాను. మేబీ ఇప్పుడు బిగినరే అనుకో, ఎందుకంటే మన ఛానల్కి అంత రీచ్ లేదు, అలాగే మనకు కమ్యూనిటీ లేదు, ఏం లేదు. సో స్టిల్ ఐఎమ్ బిగినర్ ఓన్లీ. ఇన్ కేస్ ఉన్నా కూడా నేను నేర్చుకుంటూనే ఉంటాను, కొత్త థింగ్స్ నేర్చుకోవడం ఇంట్రెస్ట్గానే ఉంటుంది. సో ఇది 37,000 ఎంతో పడినట్టుంది అప్పుడు, ఆఫర్తో కలిపి 33,000 సంథింగ్ ఎంతో పడింది DJI మైక్. ఇందులో 2 మైక్స్ ఉంటుంది, ఒక రిసీవర్, యాపిల్ లైట్నింగ్ కేబుల్కి సంబంధించిన ఒక పిన్ ఉంటుంది, ఇంకోటి Type-C ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను మాట్లాడుతున్న మైక్ ఉంది కదా, ఇది కూడా అదే. ఇది హ్యాండ్ భారీగా పెయిన్ వస్తుంది, ఆల్మోస్ట్ కొంచెం కూడా నేను హోల్డ్ చేసి పెట్టలేకున్నా. రేపు మళ్ళీ అపాయింట్మెంట్ ఉంది డాక్టర్ దగ్గర, వెళ్ళి చూద్దాము ఏం చెప్తారు డాక్టర్. సర్జరీ చేయాలంటారా లేదన్నా ఏదైనా ఇంజెక్షన్ లైక్ ఏం చెప్తారో తెలీదు, బట్ చూద్దాం. అంటే ఇదొక ఇన్వెస్ట్మెంట్. అండ్ అలాగే కెమెరా, ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా కదా, రికార్డ్ చేస్తుంది కెమెరా అక్కడ ఉంటే, ఇక్కడ నేను రికార్డ్ చేస్తాను ఫోన్. ఈ ఫోన్ వచ్చేసి iPhone 15 తీసుకున్నా. iPhone 15 ఆల్మోస్ట్ 2 కిడ్నీలు అమ్ముకోండాలి, బట్ నా సేవింగ్స్ అన్నీ కూడా ఇందులోనే పెట్టా. బట్ రిటర్న్స్ అయితే ఇంకా నేను చూడలేదు, బట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, రిటర్న్స్ వస్తుందో లేదు తెలియదు. బట్ కంటెంట్ చేయడం అనేది నాకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది, కొంచెం నాకు బాగా అనిపిస్తుంది. బాగా ఇన్ ద సెన్స్ కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తుంది కొత్తగా చేయాలనేసి. అండ్ మోర్ ఓవర్ మీతో ఏమంటారు దాన్ని, నేను మిమ్మల్ని రీచ్ అవ్వగలను అండ్ మీతో మాట్లాడగలను, మీరు నన్ను చూడొచ్చు, మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. సో అది కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. సో మెయిన్ అందుకే కంటెంట్ క్రియేట్ చేయడం అన్నది కూడా అదే. అలాగే ఇంకా దీంతోనే ఇంకో నా స్పేస్లో. సో ఇవన్నీ కూడా స్టిక్స్, నేను ఏవైతే నాకు ఐడియాస్ ఏవేవైతే వస్తుంటాయో ఆ ఐడియాస్ మొత్తం కూడా రాసుకొని ఇక్కడ పెట్టేస్తూ ఉంటాను. ఇక్కడ ఒకటి ఉండాలి, దీనిలో అయితే ఎవరు చూడకూడదు అనేసి. దీనిలో చూడండి పేజెస్ ఉంటుంది, మొత్తం ఒకదానిపైన ఒకటి స్టిక్ చేసి పెట్టా. అండ్ ఇక్కడ కొన్ని ప్లాన్స్ రాసి ఉంటాను. అండ్ లార్డ్ వెంకీ మై ఫ్రెండ్, సో ఇతను ఎప్పుడు ఇక్కడే ఉంటాడు, మా ఫ్రెండ్ అనమాట. సో జనరల్గా బయట ఎందుకులేండి అది చెప్పడం, అదొక సాడ్ స్టోరీ, అదేం చేయలేము. ఇక్కడ ఒక మెడల్ ఉంటుంది, ఆ మెడల్ పాత ఛానల్స్లో మీరు చూసుంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అన్న ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కూడా ఇంకా ఉంటుంది అది. నేను ఏం చేశాను అన్నది, ఇది మ్యారథాన్ ముంబైకి వెళ్ళినప్పుడు, ముంబైలో 10 కిలోమీటర్స్ అనుకున్నా. మ్యాక్సిమం నేను 45 or 40 అనుకుంటా లాంగ్ రన్. దాంతో నాకు అలో చేయకపోతే 10 కిలోమీటర్స్ రన్నింగ్ చేసా, అందులో వచ్చింది ఇది. సో గుర్తుకు పెట్టే టాటా గారు.
రీసెంట్గా వెళ్ళిపోయారు. బట్ అతనిలాగా మళ్ళీ మనం ఎవరిని చూడలేము రతన్ టాటా లాగా. ఓకే, ఇది నా యూట్యూబ్ సెటప్. ఆల్మోస్ట్ దగ్గరగా ఒక 6 to 7 lakhs వరకు దేనిపైన ఇన్వెస్ట్ చేసాం. బట్ ఐ హోప్ ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉండే ఒక మంచి పొజిషన్కి రీచ్ అవ్వచ్చు. మీరు సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు కూడా నేను ఎందుకు ఇలా పెట్టుకొని మాట్లాడుతున్నానంటే, చాలా రోజుల తర్వాత నేను కెమెరా ముందు ఫ్రీగా మాట్లాడడం కానీ నాకు అనిపించింది చెప్తున్నాను. సో ఇలాగే కంటిన్యూ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకా రాబోయే కంటెంట్ మొత్తం కూడా బయట అవుట్డోర్లో ఇలా కెమెరా ముందు మాట్లాడుతూ రోడ్డు పైన కూడా ఎటువంటి ఫియర్ లేకుండా మాట్లాడుతూ డిస్ట్రాక్షన్ లేకుండా వెళ్ళాలి. సో ఆల్రెడీ దానిపైన కూడా వర్క్ చేస్తున్నా. దాని గురించి కూడా వీడియోస్ పోస్ట్ చేస్తాను, ఎలా రికార్డ్ చేస్తున్నా అనేసి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, నేను ఎందుకు ఎక్కువసేపు హోల్డ్ చేయలేకపోతున్నా చేత్తో. కానీ అది ఎందుకు అంటే ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ కూడా చాలా రెండు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. సోది ఎక్కువ అవుతుంది కదా. బట్ నేర్చుకుంటున్నా మాట్లాడడం. మీరు నేర్పిస్తారు కూడా మాట్లాడడం ఎలా అనేసి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఏదన్నా నా నుంచి ఇంప్రూవ్మెంట్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీరు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ చెప్పినా నేను యాక్సెప్ట్ చేస్తా, నేర్చుకుంటాను. ఐఎమ్ యువర్ శంకర్. థ్యాంక్ యూ. బాయ్.